అందరికి మా అవ్వ మా కోసం చేపల పులుసు చేస్తుంది. ఈరోజు ఆదివారం మా ఇంట్లో చేపల పులుసు పెట్టుకుంటున్నాము. మా పాప 1 కిలో చేప తెచ్చింది. పెట్టుకునేదానికి ఇది ఫ్రై చేసుకునేదానికి. పులుసుకి చింతపండు 100 గ్రాములు చింతపండు ఎత్తుకున్నాను, ఎర్రగడ్డ తరుక్కున్నాను, టమాటాలు, పచ్చిమిర్చి, మామిడికాయ ఉప్పులు పులుసుకి. దీనికి తనిగా మసాలా పొడి, సాల్ట్, టమాటాలు, కొత్తిమీర వేసి మిక్సీలో మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసులో 1 రవ్వ పసుపు పొడి, 1 రవ్వ దానికి తగినట్టుగా పులుసుకి తగినట్టుగా మిరప్పొడి అంతా వేసి కలుపుకోవాలి. పొయ్యి మీద పెరుగు పెట్టుకొని పెట్టుకోవాలి. అంతే, కలిపి పెట్టుకోవాలి. అంతే, పొయ్యి మీద పెడతాము పెరుగు. ఇప్పుడు మనము చేపల కూరకి రెడీ చేసుకున్నాము. మొదట్లో ఒక పాత్ర పెట్టినాము, దాంట్లో నూనె పోసుకున్నాము. చెప్తావు మనం. ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, మెంతులు, బాగా ఏగనిచ్చిన తర్వాత ఎర్రగడ్డ వేయాలి. టమాటాలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటాలు అంతా వేసి వాడుకోవాలి. మా ఊరి సైడ్ ఇట్లా చేసుకుంటాము వంటలో. మసాలా దాంట్లో ఈ బాణలో వేసుకోవాలి. పాత్ర వేసుకోవాలమ్మా. బాగా వేగిన తర్వాత, బాగా వాడిన తర్వాత కలిపి పెట్టిన పులుసు దీంట్లో పోయాలి. పోసేసేదా ఇంకా వాడాలి కదా. పోసేది పులుసా చూడు. చూడండి, ఇలాగా బాగా వాడిన తర్వాత కలిపి పెట్టిన పులుసుని దీంట్లో పోయాలి. పులిసి ఉడికిన తర్వాత టేస్ట్ బాగుండదండి. పులుసు బాగా ఉడికిన తర్వాత 2 మాటలు బాగా తెల్లు వచ్చిన తర్వాత ఈ చేపని దాంట్లో వేయాలి. తర్వాత మామిడి ఉప్పులు దానికి వేయాలి. ఆల్రెడీగా చేపని బాగా క్లీన్గా కడిగి ఇలాగా పెట్టుకున్నాను. కూర ఉడికిన తర్వాత చేపల ముక్క దాంట్లో వేయాలి. అంతే కదా. కూర ఉడికిన తర్వాత చేపని వేయాలి. క్లీన్ చేసిన చేపని కూరలో వేసుకోవాలి. అట్నే మామిడికాయలు ఉప్పులు తర్వాత దాంట్లో వేయాలి. వేసి తిని చూస్తే టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా వేయాలనుకుంటే మామిడికాయ ఉప్పులు ఏంది నేను కూర పెట్టను, మీరు కూడా అదే మరికి చేయండి. ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందని చూసుకోండి ఒకసారి. ఇదిగానే సరిపోయింది.
అది ఎత్తుకుంటారా కడిగి ఇది ఎత్తుకుంటారా మసాలా చికెన్ మసాలా కూడా ఉన్నది చికెన్ మసాలా అక్కడ పెట్టి మసాలా చికెన్ మసాలా ఏం చేద్దాం పెట్టినట్టు కింద ఏం చేస్తున్నారు నిమ్మకాయ వేయాలి. చూసారా మా అమ్మమ్మ అయితే చేపల కూర పెడుతుంది. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది, అందుకే ఈరోజు మా అమ్మమ్మ దగ్గర అయితే చేపిస్తున్నాము. లాస్ట్ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాము. బాగా ఉడికిన తర్వాత ఈ చేపని దాంట్లో వేయాలి. చేప బాగా దాంట్లో వేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు దాంట్లో వేయాలి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోతుంది కొంచెంసేపట్లో. మూత వేయకుండా అట్నే ఉడకాలి. మూత కానీ వేస్తే ఆ చెమట నీళ్ళంతా దాంట్లో కారిందంటే టేస్ట్ ఉండదు. అంతేనా? కూర బాగా ఉడకాలండి, దాని మీద మూత ఏమి పెట్టకూడదు. దాంట్లో మూత పెట్టినామంటే చెమట నీళ్ళంతా దాంట్లోనే కారుతుంది. తెల్లు రానిచ్చి 2 తెల్లు రానిచ్చినాక చేప ఉడికిపోతుంది, దించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చేపల మసాలా కదా. ఇది ఏం చేయడానికి అండి, ఫ్రై చేసుకునేదానికి. దీనికి ఈ చేపలు మసాలాని ఒక రవ్వ నిమ్మ రసం పిండుకొని సాల్ట్ ఒకరు వేసి పసుపు వేసి కలిపి ఒక అరగంట దాకా బాగా ఊరాలి. ఊరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇది పక్కన పెట్టాలి అరగంట.